హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరి వ్లాగ్స్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బోయకొండలో వాటర్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము. సో మదనపల్లె నుంచి బోయకొండ చాలా దగ్గర ఫ్రెండ్స్. అసలు ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక్కసారి అయితే విజిట్ అవ్వండి. ఇక్కడికి గుడికి వెళ్ళచ్చు, అలాగే ఇక్కడికి కూడా పార్క్ కూడా రావచ్చు. చాలా దగ్గర, గుడి దగ్గర నుంచి పార్కుకి అయితే. చూడండి ఫ్రెండ్స్, ఫ్యామిలీ అయితే, పిల్లలు ఉన్న ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ అవ్వండి ఇక్కడికి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడికి వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, మదనపల్లె నుంచి బోయకొండ చాలా దగ్గర. అసలు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ అవ్వండి. పిల్లలకైతే హ్యాపీగా ఉంటారు. ఎలా ఉందో ఒకసారి లోపల చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మెయిన్ గేట్ అనమాట. లోపలికి వెళ్ళేకి సివికే రెసిడెన్షియల్ రిసార్ట్స్. సో చూడండి, ఇలా అయితే లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మా పిల్లలు అయితే అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ సివికే రెసిడెన్స్ అన్నాం కదా. సో అవన్నీ రూమ్స్ అన్నమాట, అక్కడ స్టే చేసేందుకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చి కౌంటర్ అన్నమాట ఇది. ఇక్కడ మెనూ అయితే పెట్టారు వాళ్ళు. చార్జెస్ ఎంత ఏమి అనేటివి ఏంటంటే, చిన్నపిల్లలు 3 అడుగుల కన్నా తక్కువ ఉండే వాళ్ళకి 250, లేదంటే కన్నా పెద్దవాళ్ళకి అంతా కలిపి ఒక్కొక్కరికి 350 అన్నమాట. మా పిల్లలకి 350నే వేశారు. 4 మెంబర్స్కి 1400 అయితే అయ్యింది ఫ్రెండ్స్ లోపల ఎంట్రీ ఫీజు. సో ఇలా వాళ్ళైతే గ్రీన్ కలర్ స్టిక్కర్ అయితే వేసేసారు. చూడండి, లోపలైతే ఇలా ఉందన్నమాట. లోపలైతే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీ పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి. కొంచెం ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్, కానీ ఎంజాయ్మెంట్ కావాలంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. చూడండి, మా అబ్బాయి అసలు సిద్ధంగా ఉన్నాడనమాట. వాడు వాటర్లోకి దూకేందుకు. అలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ వాటర్లో. వాటర్ అనే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకా ఫుల్ హ్యాపీ. మా పిల్లలు అయితే అసలు చల్లగా ఉన్నాయని కూడా అనలేదు. వదిలితే చాలా దూకేసి ఆడేసుకుందాం అనేసుకుంటున్నారు. చూడండి బాబోయ్, నేను దిగేటప్పుడు అయితే చల్లగా అసలు దిగలేకపోయాను. కానీ ఇంకా పిల్లలు ఉండరు కదా, పిలుచుకొని వెళ్ళారు లోపలికి. సో చూడండి, మా పిల్లలు అయితే ఇలా దిగారు. మా బాబు కూడా కొద్దిసేపు అయితే బాగా ఎంజాయ్ చేశాడు. తర్వాత వాడికి చలి ఎక్కువైపోయింది. జనాలు అయితే భారీగా వచ్చినారు ఫ్రెండ్స్ మేము వెళ్ళిన రోజు. చూడండి, ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి అక్కడికి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అసలు విపరీతమైన చలి అయిపోయింది అనుకోండి లోపల మునిగేసరికి. చూడండి, మా వాడైతే కొద్దిసేపు మాత్రమే ఆడుకున్నాడు, తర్వాత గట్టుకు వచ్చేసాడు. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం.
చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మా వారిని బాగా తడిపేసినారు మా వారు. ఆడపిల్లలైతే ఇంకా బాగానే ఆడుకున్నారు. బాబు వచ్చేసి చలికి గడగడ వణికేసినాడు. తర్వాత అయితే గట్టుకు తీసుకొచ్చేసాం వాడిని. ఇంకా లోపలికైతే దింపకూడదు అనుకున్నాను, చలి ఎక్కువ అయిపోయింది. మేము వెళ్ళిన రోజు వెదర్ అసలు చాలా కూల్గా అనింది. అయితే మస్తు ఖుషి చేశారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా. చూడండి అసలు స్టెప్స్ వచ్చేస్తున్నాయి అసలు జనాలకి. అక్కడ వాళ్ళు డీజే మ్యూజిక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, పెద్ద మ్యూజిక్. దానివల్ల అయితే అందరూ డాన్స్ అయితే చేశారు. చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఫుల్ ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. అలాగే మేము కూడా చేసాం అనుకోండి. సో చూడండి, చూడండి అసలు ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు ఫ్రెండ్స్ అందరూ. మా పిల్లలైతే అసలు అంటే అక్కడ టైమింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, 3 hours వరకే లోపల ఉండొచ్చు, మళ్ళీ బయటకు వచ్చేయాలన్నారు. సో మా పిల్లలైతే 3 hours అయినా కూడా బయటకు వచ్చేకి మొండికేశారు రామనేసి. మేము వెళ్ళినప్పుడు 2:45కి వెళ్ళాం లోపలికి. బయటకు వచ్చేసరికి 5:20 అయ్యింది. చూసుకునేసి అయితే 5:20కి వచ్చామండి బయటకైతే మేము. అయితే మస్తు ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ లోపలైతే.
చూడండి ఫ్రెండ్స్, ఇవి జారేవన్నమాట. లోపల వాటర్ అయితే వదులుతారు. మనం అక్కడ కూర్చున్నామంటే అదే పుష్ చేస్తుంది. మా పిల్లలు అయితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. నన్ను కూడా ఒకసారి దిగమన్నారు అందులోకి. నాకు చాలా భయం వేసేసింది ఫ్రెండ్స్. అసలు అక్కడ అమ్మో పడిపోతానేమో అనిపించేసింది. కానీ ఒకసారి వెళ్ళేసరికి కొంచెం భయం అనేది వెళ్ళిపోయింది. చాలా బాగా తీసుకొచ్చేస్తుంది కిందికి. పైన మనం కూర్చున్నామంటేనా. చూడండి, పిల్లలైతే అన్ని రౌండ్స్ ఎన్ని ఉన్నాయో అక్కడ అన్ని రౌండ్స్ తిరిగేశారు. నేనైతే ఆ రెడ్ కలర్ మాత్రమే తిరిగాను. చూడండి, అలాగే ఖచ్చితంగా మదనపల్లి నుంచి దగ్గరే. మీరు కూడా ఒకసారి పిల్లల్ని పిలుచుకొని ఫ్యామిలీ మెంబర్స్తో ఒకసారి వెళ్ళేసి రండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.